పులుసుకు నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పుదీనా వేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకొని పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదో రకంగా వెరైటీ. ఇందులో టమాటాలు 2, ఉల్లిగడ్డలు 3 నూనెలో గోలిచ్చి మెత్తగా చేసుకొని చింతపండు రసం కొద్దిగా చేసుకున్నాం. రసం అర టీ స్పూన్ చెంచా కారం, కల్లుప్పు, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి, కొబ్బరి పొడి కొద్దిగా, నువ్వుల పొడి కొద్దిగా అన్నీ కలుపుకొని ఈ మాస్కారు చిక్కగా ఉంటే గుడ్డుకు మంచిగా ఉంటుంది. ఫైవ్ మినిట్స్ మగ్గాక ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇందులో గుడ్లు వేయాలి. నేనైతే 5 గుడ్లు వేస్తున్నాను. కొద్దిగా ఘాటు పెట్టి ఇట్లా ఒత్తడం వల్ల పులుసు లోపలికి టేస్ట్ బాగుంది. 10-15 నిమిషాలు అయితే నూనె మంచిగా ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత ధనియాల పొడి, ఐదు నిమిషాలు మూత పెట్టి తీస్తే గుడ్ల పులుసు రెడీ. గుడ్ల పులుసు రెడీ.